వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రకృతి బీభత్సానికి వరడి ప్రకోపానికి బెజవాడ నగరం గజగజలాడింది. అసలు విజయవాడ జలవాడగా మారే పరిస్థితి వచ్చింది. భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంపముంచిందా? బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు దాని ప్రవాహం ఏ రూటులో వెళ్తుంది? దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయింది? విజయవాడ జలవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా నీటితో నిండిన బెజవాడ సముద్రాన్ని తలపిస్తోంది. విజయవాడ నగర మధ్య నుంచి ప్రవహించే బుడమేరు అంతలా ఉగ్రరూపం దాలుస్తుందని ఎవరు ఊహించలేదు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతలమయ్యారు, అవుతున్నారు కూడా. వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని బుడమేరు నిరూపించింది. వర్షం వరద తర్వాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం, కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగినటువంటి కష్టం నష్టం, కొండ చెరలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసులను కలిచివేస్తోంది. ప్రకృతి బీభత్సానికి వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. ఇటు బుడమేరు, అటు కృష్ణానది, మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయదేవి నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీ వర్షాలు, ఆపై వరదలు. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటల కొద్దీ పవర్ కట్తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి.
కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారిని భవనాలపైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అక్కడక్కడ డ్రోన్స్ ద్వారా కూడా ఆహారం సప్లై చేస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50,000 ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది. దుర్గమ్మ కొలువైన విజయవాడను నిండా ముంచింది బుడమేరు. ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో ఉన్న కొండలు, గట్ల మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే బుడమేరు. ఇక బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడూ చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళ్తుంది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కి వస్తుంది. దీంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటో నగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్న, గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల అక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్మెంట్లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెబుతున్నారు నిపుణులు. బుడమేరు ఒక్కటే కాదు, అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది. గత 30 ఏళ్ల తర్వాత బుడమేరు ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది. దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కి వచ్చింది. దీనివల్లే వరద నీరు బెజవాడను ఈ స్థాయిలో ముంచెత్తింది. కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తుంది. దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తోంది. అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి.
మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు చిన్నపిల్ల కాలువల రూపంలో దాని ప్రయాణం మొదలవుతోంది. వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తోంది. అలా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇది ఒకటి. మొత్తం దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే బుడమేరులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. 2005లో భారీ వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్ల నీరు ప్రవహించిందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే విజయవాడ వరద ముప్పులో చిక్కుకుంది. మళ్లీ 19 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ నీటిని మధ్యలో రెగ్యులేట్ చేసేందుకు మైలవరం దిగువన జి కొండూరు మండలం వెలగలేరు వద్ద 12 అడుగుల ఎత్తున రెగ్యులేటర్ కట్టారు. ప్రవాహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు సాగునీటి అవసరాలకు వాడుకునేలా బుడమేరు డైవర్షన్ ఛానల్ నిర్మించారు. 11,500 క్యూసెక్ల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా అది నిర్మాణమైంది. ఎన్టీపీఎస్ నుంచి వచ్చే వేడి నీళ్లు కూడా దీంతో పాటే కృష్ణానదిలో కలుస్తాయి. పోలవరం కుడి కాలువను వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర బుడమేరు డైవర్షన్ ఛానల్కి కలిపి 33,000 క్యూసెక్లు ప్రవహించేలా మార్పు చేశారు. అయితే బుడమేరు ప్రవాహం కృష్ణమ్మలో కలవకపోవడానికి ప్రకృతిని కారణంగా చూపించవచ్చు. నిజానికి బుడమేరు ప్రవాహ ఉధృతి విజయవాడపై ప్రభావం చూపించకుండా ఉండటానికి కరకట్టను కూడా ఏర్పాటు చేశారు. కానీ 2008 నుంచి అది పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది. అది కాస్త కాలనీలు ఏర్పడేలా చేసింది. అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి. ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్లటానికి రూటు లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది కాస్త విజయవాడను ముంచెత్తింది. బెజవాడను వణికించిన బుడమేరు వాగు ప్రయాణంలో ఎన్నో మలుపులు మెలికలు ఉన్నాయి. దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహిస్తోంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం తప్పలేదు. బుడమేరు పొంగడంతో విజయవాడలో 40% జనాభాపై ప్రభావం పడింది. బుడమేరుకు వచ్చిన భారీ వరదను విజయవాడలోకి వదిలేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహించారు. ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆదివారం ఉదయం జనం నిద్రలేచే సమయానికి విజయవాడ మీద బుడమేరు విరుచుకుపడింది. డజన్ల కొద్దీ కాలనీలు నీట మునుగుపోయాయి. 10 అడుగుల మేర వరద రావడంతో జనం కకలావికలమైపోయారు. ఇక బుడమేరు విజయవాడకు వెళ్లే దారి పొడవునా విధ్వంసం సృష్టించింది. అనేక చెరువులకు, కాలువలకు కొన్ని వందల చోట్ల గండ్లు పడేలా చేసింది. అసలు విజయవాడకు వచ్చిన కష్టం మామూలుది కాదు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ గత 4 రోజుల నుంచి వ్యాపారాలన్నీ కోల్పోయాయి.
ఒకటి కాదు, రెండు కాదు, వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 4 రోజుల నుంచి పడిన భారీ వర్షాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 11 లక్షల క్యూసెక్ల నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో విజయవాడ సగం మునిగిపోయింది. మునగడం అంటే మామూలుగా కాదు, నీళ్లలోకి నీరు చేరింది, ఇళ్లలో కూడా బాగా నీరు చేరింది. మొదటి అంతస్తులోకి కూడా నీరు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే తెలుస్తోంది. విజయవాడ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది లారీలు, బస్సులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. లారీలు సరుకులను తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తూ ఉంటాయి. కొన్ని వేల సంఖ్యలో లారీలు 4 రోజులు స్టాండ్లలోనే ఉన్నాయి. దీంతో తమకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని లారీ యజమానుల సంఘం చెబుతోంది. ఒక్క లారీ కూడా కదలలేని పరిస్థితి. రహదారులని జలమయం కావడంతో పాటు జాతీయ రహదారులపైకి కూడా నీరు చేరడం, అనేక చోట్ల గండ్లు పడ్డంతో లారీలన్నీ నిలిచిపోయి తమకు లక్షల రూపాయలు నష్టం తెచ్చిపట్టిందని, దీనిని పూడ్చేదెవరని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక విజయవాడలో ఉన్న వరద తీవ్ర నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో ఉన్న పరిస్థితి ఏంటి? వరదకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఇప్పుడిప్పుడే నగరంలో ఉన్నటువంటి వరద ముప్పు నుంచి బయటపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. గత 4 రోజులుగా ఏదైతే విజయవాడ నగరానికి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో అది విజయవాడ నగరంతో పాటు వ్యాపార సముదాయాలతో పాటు అన్ని రంగాల మీద కూడా ఆ ప్రభావం పెద్ద ఎత్తున పడింది. విజయవాడ మహానగరానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాల కోసం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడ ప్రాంతానికి రాకపోవటం. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే విజయవాడ నగరంలో కాళేశ్వరరావు మార్కెట్ అనేది అంటే అన్ని అన్ని వర్గాల ప్రజలు ఆ మార్కెట్ రావటం, అక్కడ కావాల్సినటువంటి ప్రతి సామాగ్రిని కూడా అక్కడ కొనుగోలు చేసుకోవడానికి. అంతేకాకుండా విజయవాడ మహానగరం నుంచి అనేక వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి అనేక వాహనాలు రాకపోకలు, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి విజయవాడ నగరం మీదుగా ఇటు ఎయిర్పోర్ట్లకు వెళ్ళేటువంటి అంశం ప్రజా జనజీవనం కావచ్చు. అదేవిధంగా వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి అంశాలలో కాకినాడ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఇలా అన్ని రకాల ప్రమాణాలు అంతా కూడా ఇటు విజయవాడ నగరం నుంచే వెళ్లాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే అది కూడా పూర్తిగా అంతరాయం కలిగిపోయింది. ఎవరో కూడా విజయవాడ నగరంలోకి రాకుండా నగరం బయట శివార్ల హైవేల మీదే లారీలతో పాటు వాళ్ళు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే విజయవాడ నగరానికి చాలా కాలం తర్వాత దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 20 సంవత్సరాల కిందట సింగనగర్ అనే ఒక ప్రాంతంలో వరద ముప్పు అనేది కొంత వరద బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత ఈ కొన్నేళ్లలో కూడా అది లేదు. 2005 తర్వాత ఆ పరిస్థితి లేవు. కానీ ఎప్పుడు లేని విధంగా అంటే 121 సంవత్సరాల తర్వాత విజయవాడ కృష్ణా రివర్ ఏదైతే ఉందో, కృష్ణా నది అంత పెద్ద ఎత్తున కృష్ణ పొంగటమే కాకుండా 11 లక్షల పైనే ఆ క్యూసెక్ లో వాటర్ రావటం, అదంతా కూడా మళ్ళీ కృష్ణ బ్యారేజ్ మీద నుంచి సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, 2 గేట్లు విరిగిపోవటం, ఇలాంటివన్నీ కూడా అంటే ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయా రోజుకి అంటే గంటకి కూడా ఉత్కంఠతతో బ్రతికినటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలైతే ఈ భయానకమైనటువంటి వాతావరణం అంటే అడవుల్ని తలపించేటువంటి పరిస్థితి, కరెంటు లేక వరద ఉధృతి పెరిగిపోతూ బయట ఉన్నటువంటి వాళ్ళతో కమ్యూనికేషన్ లేక పూర్తి స్థాయి అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం ఎంత పనిచేస్తున్నప్పుడు కూడా రెస్క్యూ చేసి సకాలంలో జనాన్ని బయటికి తీసుకురావడంలో, వాళ్ళని ఐడెంటిటీ చేయడంలో కానీ ఇవంతా కూడా కొంతవరకు జాప్యం జరుగుతూ వచ్చినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా అందరినీ బయటికి అయితే తీసుకురాగలిగారు. కానీ ఆ కొద్ది గంటలు మాత్రం విజయవాడ నగరంలో వరదలో చిక్కుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం అష్ట కష్టాలు అనిపించారని చెప్పుకోవచ్చు, భయభ్రాంతులు గురయ్యారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి తెలియనటువంటి ఒక ఎమోషన్ ని వాళ్ళు ఆ కొద్ది గంటలు మోసిన నేపథ్యం కూడా కొంతమంది మాటల్లో మనం చూస్తే కనుక వాళ్ళు తెలియనటువంటి ఎమోషన్ కూడా బాగా మోసారనేది కూడా అంశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే
ఆ ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళు ఉన్నటువంటి చుట్టూ అవుట్స్కట్స్, విజయవాడ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయినటువంటి ప్రాంతాలు, అక్కడ ఆ ఊర్లో అంటే సాయంత్రం 8-9 దాటిన తర్వాత ప్రజానీకం కూడా అంతంత మాత్రంగా తిరిగేటువంటి పరిస్థితులు. అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటర్ పెద్ద ఎత్తున రావటం, అంటే గ్రౌండ్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిళ్ళల్లో ఎవరున్నారో తెలియదు. పూర్తి ఇళ్లలో కరెంటు లేక పెద్ద ఎత్తున విజయవాడ నగర వాసుల్ని ఈ వరద ఏదైతే ఆ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు అంటే ఈ కొద్ది రోజులు, అంటే కొద్ది గంటలు మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రైట్. ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొద్ది గంటలు సృష్టించినటువంటి ఏదైతే వరద బీభత్సం ఉందో ఆ బీభత్సానికి నగరంలో ఉన్నటువంటి ప్రజలు అతలాకుతలమైనటమే కాకుండా అన్ని వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయాయి. మరలా విజయవాడ నగరం పూర్వ వైభవం రావాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఇది ఒక జాతీయ విపత్తుగా గుర్తించి జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి వచ్చిన సహాయ సహకారాలు అన్ని ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి నష్టం. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.